మరి నిన్న జగన్ గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిందల్లా పోలీసులు ఎవరైతే చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నారో, మూడు సింహాలను పక్కన పెట్టి కాకి చొక్కాకున్న గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడులకు కారకులవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం. అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది. వారిపైన ఇవాల్టి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది. తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చినాక బాధితులందరూ మీ మీద కంప్లైంట్లు పెడతారు, అటువంటి పోలీసుల మీద కంప్లైంట్లు పెడతారు. ఆ బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్తో రీఇన్వెస్టిగేషన్ చేస్తాము, కారకులైనటువంటి పోలీసులను విధుల నుంచి తొలగిస్తాము అనేది మా నాయకుడు జగన్ గారు నిన్న ఇచ్చిన సందేశం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ జిల్లాకు రాకూడదనేసి, అవసరం అనుకుంటే మాకు దమ్ముంది హెలికాప్టర్ కిందికి దిగనేమని మాట్లాడిన పరిటాల సునీత పైన చూపించాలా మీ పోలీసు ప్రతాపం? మీ పోలీసుల వైఫల్యం కాదా? ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పల్చనైన దానికి కారణం ఎవరు? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? ఈ పరిటాల సునీత యొక్క అహంభావం కాదా? అహంకారపూరితమైన విధానం కాదా? మరి పక్కనున్న రొత్తంలో మంత్రిగా ఉన్న సవితమ్మ ఎలక్షన్ పెట్టుకుందా? మెజారిటీ లేదని వదిలేసింది. పక్కన ఉన్నటువంటి కంబదూరులో ఎలక్షన్ పెట్టుకున్నారా? మెజారిటీ లేదని వదిలేశారు. మరి మీకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి సునీతమ్మ? రామగిరి మీ జాగీరా? మీ నాయన జాగీరా? ధర్మారోపణల జాగీరా? హత్యలు చేసైనా ఆక్రమించుకుందామనేసా ప్రజాస్వామ్యాన్ని? మీ దురాక్రమణ విధానం కాదా ఈరోజు ఒక మనిషి చావుకు కారణం? ఈరోజు తెలుగుదేశం పార్టీ పల్చనయ్యేదానికి కారణం?